పులివెందుల ఒంటిమిట్టలో అరాచక పర్వం కొనసాగుతోంది. కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. లోకేష్ సునకానందం కోసం పోలీసులు పనిచేస్తారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. మరోవైపు విజయవాడలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేస్తూ ఉన్నారు. సో జరుగుతున్న ఈ అరాచకంపై వాళ్ళు చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ ఉన్న సిచ్యువేషన్ విజువల్స్లో చూస్తున్నాం. ఏం జరుగుతుందో అక్కడ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పులివెందులలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందులలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే. రైట్, ఈసీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు, ధర్నాకు దిగారు. పులివెందుల ఒంటిమిట్టలో జరుగుతున్న ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా అక్కడ బైఠాయించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ అక్కడే ఉన్నారు. అశోక్, చెప్పండి. హరి, ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు సృష్టిస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. గడిచిన వారం రోజులుగా కూడా ఒకెత్తైతే నిన్నటి నుంచి కూడా అక్కడ టీడీపీ గూండాలు ఏ తరహాలో వ్యవహరిస్తున్నారో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అదే సమయంలో పోలీసులు కూడా టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఇప్పటికే అనేక సార్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు, కానీ సరైన స్పందన రాలేదు. ఈరోజు మరొక మారు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ నేతలు చేరుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ తమ గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ని అనేక మార్లు కలిశారు, కానీ ఎక్కడ కూడా ఎన్నికల్లో ఏదైతే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ ఆ తరహాలో ఎక్కడ కూడా కనీస చర్యలు తీసుకోలేని పరిస్థితి. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మాజీ మంత్రులు ఎవరైతే అంబటి రాంబాబు కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే పేర్ని నానితో పాటు మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే చొరవ తీసుకోవాలి, పోలీసులు ఎవరైతే ఏకపక్షంగా టీడీపీకి కొమ్ము కాస్తున్నారో ఎన్నికల్లో వారందరిపై చర్యలు తీసుకోవాలి, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించడానికి ఇంకా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా మనం చూస్తే కనుక ఒంటిమిట్ట కావచ్చు, పులివెందులు కావచ్చు, ఆ రెండు చోట్ల కూడా ఏ ఒక్క పోలింగ్ బూత్ దగ్గర కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారో, బూత్ ఏజెంట్లుగా ఉంటారో వారిని కూడా అక్కడ దాకా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసి వారందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా కనీసం పోలీసులు చెప్పలేదు. అదే సమయంలో పోలింగ్ బూత్ల వద్దకు వెళ్ళిన ఓటర్లను కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లను బలవంతంగా టీడీపీ గూండాలతో కలిసి పోలీసులు ఆ పోలింగ్ బూత్ల నుంచి బయటికి గెంటి వేసిన దృశ్యాలను మనం చాలా స్పష్టంగా చూసాము. ఓటర్లు అనేక చోట్ల ఆందోళనలు చేశారు, ధర్నాలు చేశారు, పోలీసుల కాళ్ళు పట్టుకుని కూడా వేడుకున్నారు. తమకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలంటూ కూడా ఓటర్లు వేడుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతవరకు కూడా ఏ ఎన్నికల చరిత్రలోనూ ఇంత దుర్మార్గంగా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి అయితే లేదు. పూర్తిగా
ఏదైతే ఓటమి భయంతో టీడీపీ తరహాలో వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట 2 స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలనే క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా అనేక అక్రమాలకు పాల్పడిన పరిస్థితి. మొదటగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియకు వెళ్ళినప్పుడు నామినేషన్లు వేయకుండా అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించారు. కానీ అన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా అటు పులివెందులో కావచ్చు, ఇటు ఒంటిమిట్టలో కావచ్చు ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వైసీపీ దాఖలు చేసింది. అయితే అప్పటి నుంచి కూడా టీడీపీ గుండాలు మరింతగా రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యం చేసుకుని అనేక చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారో ఆయనతో పాటు మరొక వైఎస్ఆర్సీపీ నేత రాముపై కూడా దాదాపుగా 20 కార్లలో 100 మంది టీడీపీ గుండాలు దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. వారి కార్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టి వారిని హతమార్చాలనే ప్రయత్నం చేశారు. అయితే ఆ దాడి నుంచి గాయాలతో బయటపడినప్పటికీ ఆ తర్వాత నుంచి అనేక మార్లు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కావచ్చు, వీరంతా ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి రోజు కనీసం 2 సార్లు అయినా కూడా వచ్చి తమ వినతి పత్రాలను ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ను కలిశారు. ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషనర్ కావచ్చు, లేదంటే ఇటు గవర్నర్ కావచ్చు ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలి, ప్రశాంత వాతావరణంలో ఇటు పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలను జరిపించాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో సజావుగా జరిగేలా కనీస చర్యలు అయితే కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషనర్కి అనేక సార్లు ఫిర్యాదు చేశారు, నిన్న కూడా ఫిర్యాదు చేశారు, ఇప్పుడు కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం అంతా పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపట్లోనే ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఎవరైనా నీలం సాహ్ని ఆమెకు వినతిపత్రం ఇస్తారు. వినతిపత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకైతే కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఎన్నికల కమిషనర్ వ్యవహారం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక మార్లు ఎన్నికల సంఘం మెట్లు ఎక్కుతూ దిగుతూ తాము అనేక ఫిర్యాదులు చేశాము, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు పట్టించుకోలేదు. కనీసం తమ గోడును వినిపించుకున్నా కూడా ఒక ఫిర్యాదును తీసుకున్నప్పటికీ కూడా కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో అధికార పార్టీకి ఒత్తాసి పలుకుతూ అక్రమాలకు దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసుల మీద కావచ్చు, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడాలి. ఇప్పటికే రాజ్యం